సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తళతళ తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులో పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మునిపత్రులలో ముత్తైదువరై ముసినవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి. పడమర విప్పరులో గల రామాలయానికి పూర్వం ఈ పసలవారు మా తాతలు కొంత భూమి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ పసలవారి కుటుంబంలోనే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈరోజు పసల సత్యకొండ లాంటి సత్యనారాయణమూర్తి గారి అబ్బాయి శ్రీకృష్ణ వారి భార్య కూర్చున్నారు, కళ్యాణం చేస్తున్నారు. అందువల్ల ముఖ్యంగా ప్రజలు కూడా చాలా బాగా వచ్చారు. ఈ గుడికి పూర్వం పసలవారే కొంత భూమి ఇచ్చారు, అర్చకుడు కొంత, అలాగే ప్రజల దగ్గర కూడా కొంత ఉంది. అందువల్ల ఆ కార్యక్రమం ముఖ్యంగా తప్పనిసరిగా వైభవంతంగా జరుగుతుంది. ఈనాడు ఇక్కడ సంతర్పణ కూడా జరుగుతుంది. అందువల్ల ఈనాడు సత్యకొండ గారి అబ్బాయి అయినటువంటి శ్రీకృష్ణ వాళ్ళ భార్య కూర్చున్నారు. జయప్రదంగా జరగాలని కోరుతున్నాం. ఈరోజు పడమరప్పర్ మా గ్రామంలో మా పూర్వజన్మ సుకృతంగా మా ముత్తాతలైనటువంటి పసల వెంకటచలం గారు, పసల రాజీవ్ గారు, పసల ఆదినారాయణ గారు పూర్వం మా ముత్తాతలు ముత్తాత వెంకటాచలం గారు రామాలయం మరి 800 సంవత్సరాల కింద నిర్మించారో మరి వారు నిర్మించారు. మరి మా కుటుంబం మా ముత్తాత గారే ఈ రామాలయానికి 6 ఎకరాల 4.5 ఇచ్చారు. మా చిన్నతాత గారు రాజీవ్ గారు వాళ్ళు కూడా 3 ఎకరాలు ఇచ్చారు. అర్చకులకి 9 ఎకరాలు ఇచ్చారు. అలా మొత్తం పసలవారే ఈ రామాలయం నిర్మించి ఇది మా పూర్వజన్మ సుకృతంగా మా అదృష్టం. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజుని మా కుటుంబీకులు మరి కళ్యాణం చేస్తాం, మా ఆనవాయితీగా జరుగుతుంది. ఆ విధంగా మరి మా పెద్దనాన్నగారు అబ్బాయిలు కానీ, మా కుటుంబం కానీ, మా చిన్నాన్నగారు నాయనగారు అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఎవరో కూర్చుంటాం. ఆ విధంగా ఈ సంవత్సరం మా అబ్బాయి అయినటువంటి పసల సత్యనారాయణమూర్తి గారు అన్నగారు అయినటువంటి అబ్బాయి శ్రీకృష్ణ గారు మరి విజయ దంపతులు వారు కూర్చున్నారు. ప్రతి ఇంట్లో కూడా రాములవారి పట్టణం దగ్గర దేవుని మందిరంలో పానకం, చలిడి, వడపప్పు పెట్టుకుని జై శ్రీరామని నామకరణం చేసుకుంటూ ఉంటారు. మగ పెళ్లి వారు రాములు సీతమ్మ వారిగా మా మావయ్యలైనటువంటి బోనవారిని పూర్వం నుంచి వచ్చిన ఆచారం. మరి ఆ విధంగా ఎదుర్కోలు సన్నాహోత్సవాలు, మరి శ్రీ పుష్పయాగాలు, సీతమ్మ తల్లి ఏమో బోనవారు ఆడబడుచుగా, రాములవారు అలాగా పూర్వీకులు పెట్టిన ఆచారంగా అత్యంత వైభవంగా చేస్తాం. అలాగే శ్రీ పుష్పయాగం రోజుని 5వ రోజుని వసంతోత్సవం కూడా ఎంతో వైభవంగా పెదకాపురం కాలంలో వసంతోత్సవానికి అందరూ వెళ్తాం. ఆ రోజు మరి వసంతం జల్లుకుంటూ కూడా ఎంతో వైభవపేతంగా వసంతోత్సవం కూడా చేసుకుంటాం, ఆనవాయితీగా ప్రకారం చేసుకుంటూ జరుగుతుందని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇది శ్రీరామనవమి అంటే యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి చేసుకునేటువంటి పర్వదినం. మనకు ఒక శాస్త్రంలో ఏంటంటే రాముల వారి గుడి లేకపోతే ఆ ఊరు శ్మశానంతో సమానం అని అంటారు.
ఎన్ని లక్షల గ్రామాలు ఉన్నాయో ఇవాళ ప్రతి చోట కూడా మా తమ్ముడు అచ్యుతం చెప్పినట్టు ప్రతి ఊళ్ళు కూడా శ్రీరామనవమి అత్యంత వైభవంగా చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మా ఊర్లో చాలా ఆలయాలు ఉన్నాయి. ఆలయాలకు అన్నింటికి కూడా ఎప్పుడు నిర్మించారో ఏంటనేటువంటి తారీఖులు కూడా ఉన్నాయి. ఇది మా గుడి ఎప్పుడు నిర్మించారంటే పసల వెంకటచలం గారు మా ముత్తాత గారు, తర్వాత మా గంగర్ గారు, తర్వాత వెంకటరావు గారు, వెంకటచలం గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత మా కనకసుందరరావు గారు, మా బ్రదర్స్ సూర్యనారాయణ గారు, వాళ్ళు మా అచ్యుతు పెద్దగాపు మేము, తర్వాత మా తరం ఇప్పుడు మళ్ళీ మా సంటి, మా శ్రీకృష్ణ, మా చిన్నాగు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ మా పిల్లలు ఆడపిల్లలు కూడా ఎదిగి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంటే 6వ తరం 25 సంవత్సరాలు లెక్కేసుకుని 150 సంవత్సరాలు అయిందో ఎంత అయిందో మాకు ఈ గుడి ఇలా నిర్మించి మా పెద్దలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ గుడికి పోషణకేమో కొంత ఇక్కడ మాకు పొలం కూడా ఇవ్వటం జరిగింది. పూర్వం నుంచి మా వాళ్ళు ఎంతో వైభవంగా ఇక్కడ మా పూర్వీకులు చేస్తూ ఉండేవారు. ఇంత మురుపు కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు మా తరం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, మా అచ్యుతు పెద్దగా, మా శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా, మా చిన్నాగు సంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఇది ఇంత మురిపేమో సంతర్పణ ఎప్పుడో పెట్టేవారంట పూర్వం, తర్వాత ఊరంతా పెడుతున్నారని మా కుటుంబ సభ్యులు పసలవారు మాకు మా బంధువులు తరపున అందరూ కూడా ఇక్కడ సంతర్పణలో ఇలాగా పాల్గొనడం జరుగుతుంది. మా కుమారుడు అయినటువంటి నా పేరు సత్యనామూర్తి, సత్యకొండలు అంటారు. మా కుమారుడు శ్రీకృష్ణ మా కోళ్ళలో కూర్చుంటం జరుగుతుంది. ఇవాళ ఏంటంటే ఆనమాయిగా మా వాళ్ళే కూర్చుంటారు ఇక్కడ. ఈ అవకాశం మాకు భగవంతుడు ఇచ్చినందుకు ఆ స్వామివారికి ధన్యవాదాలు తెలుపు.